హాయ్ ఫ్రెండ్స్, దొండకాయ వెల్లుల్లి పచ్చడి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఇదిగోండి, దొండకాయలు తీసుకున్నాను. దొండకాయ, కొత్తిమీర, టమాటా, పచ్చిమిరపకాయలు, అదిగోండి వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ముక్కలు తీసుకుని పెట్టుకోండి. నూనెలో వేసినప్పుడు పైకి పేలకోకుండా ఉంటాయి. చక్కగా ముక్కలు చేసుకుంటే లోపలికి కూడా వేగి చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయ కొంచెం వేయించుతాను ఫ్రెండ్స్. నేను ఒక పాయ ఎంచుతున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం క్వాంటిటీ వేసుకోవచ్చు. మా పిల్లలు మంట ఎక్కువ తినరని తక్కువ వేయించుతున్నాను. ఇదిగోండి, ముందు వెల్లుల్లిపాయలు తీసేసి వేయించి కొంచెం పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ విడిగా పాయ పెట్టుకోవాలి, కొంచెం ఘాటుతనం తగులుతుందని. తర్వాత ఇందుట్లో ఆ నూనెలోని దొండకాయలు వేసేయాలి ఫ్రెండ్స్. దొండకాయలు వేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేయండి. తర్వాత దొండకాయలు తీసేసి ఆ నూనెలోనే పచ్చిమిర్చి వేయండి. ఇదిగోండి, పచ్చిమిర్చి వేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా బాగా వేగనివ్వండి ఫ్రెండ్స్. వేగితే మంట ఎక్కువ వండుకోకుండా పచ్చడి టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర, టమాటా, నేను కొంచెం చింతపండు కూడా దాంట్లో వేసేసాను. ఎందుకంటే టమాటాకు వచ్చే నీరుతో చక్కగా మగ్గిపోతుంది ఫ్రెండ్స్ చింతపండు. ఇదిగోండి, ముందు దొండకాయలేమో కొంచెం పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత టమాటాలు, పచ్చిమిరపకాయలు అవన్నీ వేసేసాను ఫ్రెండ్స్. అవి కూడా మిక్స్ చేసి పెట్టేసేసుకున్నాను. ఇదిగోండి, ముందు దొండకాయలు వేసాను, ఎందుకంటే టమాటాలు వేస్తే దొండకాయలు తొందరగా నలగవని. ఇదిగోండి, ఇలా టమాటాలు వేసేసిన తర్వాత కొంచెం దొండకాయ ముక్కలు ఉంచుకోండి ఫ్రెండ్స్. పైన టమాటాలు కూడా నలిగిపోయిన తర్వాత కొంచెం దొండకాయ వేసి ఊరినే 1 సెకండ్ తిప్పండి ఫ్రెండ్స్. అప్పుడు దొండకాయ మనం తినేటప్పుడు ఒక పంటి కింద బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, తాలింపు పెట్టేసుకొని దాంట్లో ఇలా వేసేసుకోండి. వీడియో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్.